హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం నవాబ్స్ కిచెన్లో చికెన్ పచ్చడి పెడుతున్నాం. చాలామంది అనుకుంటారు నాన్ వెజ్ పికిల్స్ పెట్టడం చాలా కష్టమని. అస్సలు కాదు, నిజంగా చాలా తేలిగ్గా 4-5 స్టెప్స్లో చికెన్ పచ్చడి పెట్టేసేయచ్చు. అది ఎలాగో అంతకంటే టేస్టీగా, ఏదైతే వెజ్ మనం రెసిపీస్ పెడతామో అంతకంటే టేస్టీగా ఈ చికెన్ పికిల్ పెట్టడం ఈరోజు నవాబ్స్ కిచెన్లో చూపిద్దాం. పదండి. చికెన్ పికిల్, చికెన్ పచ్చడి యాక్చువల్గా చేయడం చాలా తేలిక. కాకపోతే ఒక చిన్న ప్రాసెస్ ఐడియా ఉంటే ద బెస్ట్ చికెన్ పికిల్ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకున్నాం, దాంట్లో ఆవాల నూనెని మరిగిస్తున్నాం. చక్కగా మరిగాక స్టవ్ మీద నుంచి తీసి పక్కకు పెట్టేసి చల్లారాక మళ్ళీ యూజ్ చేద్దాం. అది వేడయ్యేంతలోపు మనం చికెన్ పికిల్ కావాల్సిన మసాలా పౌడర్ చూద్దాం. ముందుగా దీంట్లో మనం డైరెక్ట్గా కారపొడి వేయకుండా ఎండుమిరకాయలు తీసుకున్నాం. చక్కగా ఎండలో చాలాసేపు ఎండకు పెట్టాము, మంచి క్రిస్పీ అని. దీన్ని పౌడర్ చేశాక దీంట్లోనే మనం ఆవాలు, మెంతులు, ధనియాలు, దాంతోపాటు మిరియాలు ఇవన్నీ ఫైన్ పౌడర్ చేసేసి ఈ మిక్సింగ్ పౌడర్ని మనం రెసిపీలో వాడతాం. ముందుగా వీటిని మిక్సీలో బ్లెండ్ చేద్దాం. పచ్చడికి కావాల్సిన పచ్చడి మసాలా పౌడర్ ఏదైతే ఉందో అదైతే రెడీగా ఉంది. ఆల్రెడీ మనం వేడి చేసిన నూనె చల్లారింది. మళ్ళీ దాని మీద పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొంచెం వేడి అయిన వెంటనే దీంట్లోనే మనం ఎల్లిపాయలు, దాంతోపాటు కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకే మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ యాడ్ చేద్దాం. ఏదైతే పికిల్ మసాలాలు మనం ప్రిపేర్ చేసి పెట్టామో పౌడర్స్, దాంట్లో ముందుగా మనం రెడ్ చిల్లీ పౌడర్, కారం యాడ్ చేద్దాం. దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేద్దాం. మెంతులు, ధనియాలు, ఆవాల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం మిరియాల పొడి,
కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మకాయ కూడా పిండేయచ్చు దీంట్లో. ఫైనల్గా దీంట్లోనే మనం కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఫైనల్గా దీంట్లోనే మనం రుచికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేద్దాం. చికెన్ పచ్చడి పర్ఫెక్ట్గా అయింది. యాక్చువల్గా అన్ని మసాలాలు యాడ్ చేసి ఒక 15 మినిట్స్ బాయిల్ చేశాక పచ్చడి రెడీగా ఉంది. కానీ దీన్ని బాక్సెస్లో ప్యాక్ చేయడం కోసం ఇదంతా చల్లబడ్డాక పచ్చడి అంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక దీన్ని మనం బాక్సెస్లో ప్యాక్ చేద్దాం. నీడీ పీపుల్కి ఒక 3 డేస్ మగ్గితే ఇంకా బాగా ఉంటుంది. నీడీ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఈ వీడియో చూసిన వెంటనే మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతకాలం మా ప్రయాణం మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం రాగలిగాం. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకొంతకాలం యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయగలం. చాలామంది కడుపు నింపడానికి కూడా అవకాశం ఉంది. దయచేసి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వెంటనే లైక్ చేసి ఇంకా మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నవాబ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.